వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనం వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే క్రైసిస్ ఇన్ ద కాటన్ ఫీల్డ్స్ అనమాట. క్రైసిస్ ఇన్ ద కాటన్ ఫీల్డ్స్ రీసెంట్గా విషయానికి చూసినట్టయితే మనం ఏంటంటే ఇష్యూ ఏంటంటే కాటన్ ఈల్డ్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి ఇండియాలో. సో దీని మీద ఈ ఆర్టికల్ అనమాట కంప్లీట్గా. సో రీజన్స్ ఏంటి, కాటన్ ఈల్డ్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటిది, అసలు ఇండియాలో కాటన్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది ఏంటి. ఫస్ట్ చూసినట్టయితే మనకు టాప్ మోస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఏంటి అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, మహారాష్ట్ర ఫస్ట్, అండ్ దెన్ నెక్స్ట్ గుజరాత్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి తెలంగాణ ఉందన్నమాట. టాప్ మోస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ స్టేట్స్ ఇన్ ఆర్ కంట్రీ వచ్చేసి ఇవి మూడు అనమాట. ఇక్కడ ఎందుకంటే బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి, బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉండడం వల్ల టాప్ కాటన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయబడుతుంది. నెక్స్ట్ వరల్డ్ వైజ్గా చూస్తే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, చైనా, దెన్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా, థర్డ్ ప్లేస్ వచ్చేసి యూఎస్ఏ. ఓకే, ఇది అన్నమాట. థర్డ్ ప్లేస్లో యూఎస్ఏ ఉందన్నమాట. ఇవి వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద డిక్లైన్ ఆఫ్ కాటన్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ ఏంటంటే ఇనిషియల్ గ్రోత్. మనకు ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చినాక కాటన్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అనేది అయ్యిందనమాట. ఇనిషియల్ గ్రోత్ అనేది బాగా ఉంది. ఎప్పుడైతే 2001లో మనకి ఏంటంటే జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది అవుతుందో అదేంటంటే ఇది ఒక రెగ్యులేటరీ బాడీ ఆన్ బయో ప్రొడక్షన్స్ అనమాట. ఓకే, ఇది రెగ్యులేటరీ బాడీ అనమాట. సో వివి అనేది ఇంతవరకు అప్రూవల్ చేయలేదు. ఓకే, 2001లో కాటన్ అనేది అప్రూవ్ చేయడం వల్ల బీటీ కాటన్ కమర్షియల్ పర్పస్లో యూజ్ చేయడం జరిగిందనమాట. అందువల్ల కాటన్ సీడ్స్ అనేది యూజ్ చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ డబుల్ ట్రిబుల్లో పెరిగిపోయిందనమాట. ఓకే, అయితే 2013 నాటికి ఎంత అంటే ఇండియా ఏం చేసిందంటే టాప్ మోస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ కంట్రీగా ఎమర్జ్ అయింది. ఈవెన్ ఎక్స్పోర్ట్లో కూడా అంతే విధంగా ఇంక్రీజ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఏమైందంటే స్టాగ్నేషన్. ఆ తర్వాత ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ అయ్యి మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేసింది. బీటీ కాటన్ బోల్గార్డ్ 2 అనేది ఈ రెండు కదా, బీటీ కాటన్ ఇవి రెండు కల్లా ఏంటి అంటే పింక్ బోల్వామ్ అనేది ఒకటి ఉంది. పింక్ బోల్వామ్ ఇది ఉంది కదా, ఇది అనమాట. పింక్ బోల్వామ్ అంటే ఇది. ఓకే, ఈ పింక్ బోల్వామ్ వల్ల ఏంటంటే ఈ కాటన్ బాల్స్ అంటాం వీటిని, ఈ కాటన్ బాల్స్ని డ్యామేజ్ చేయడము, ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఈ కాటన్ ఫ్లవర్స్ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ పింక్ బోల్వామ్ వల్ల ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోయిందనమాట. ఇది మేజర్ రీజన్ ఏంటంటే ఇది పింక్ బోల్వామ్ రెసిస్టెంట్ అనమాట. ఇవేంటంటే కాటన్ అనేది బీటీ కాటన్ అనేది ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అనమాట. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్, జిఎం క్రాప్. సో ఇక్కడ ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్కి ఏంటిదంటే డ్రాట్ రెసిస్టెన్స్ని కానీ పెస్ట్ రెసిస్టెన్స్ని కానీ సో కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండి హై ఈల్డ్స్ ఇస్తాయి అన్నమాట ఇవి. ఓకే, అందువల్ల ఇది అనేది మనకి ఈ టైంలో ఇంక్రీజ్ చేసిందన్నమాట, ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవడానికి రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే ఇంకోటి ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్, వేరియస్ కైండ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్, డ్రాట్స్, ఫ్లడ్స్, లూజింగ్ ఆఫ్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ కానీ ఇవన్నీ రీజన్స్ వల్ల కాటన్ అనేది లో ఈల్డ్స్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సర్న్స్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ స్టేజ్లో ఉన్నాం కదా, మనం ఏంటంటే ఇది ఒక రీజన్ అనమాట. ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో మనకు డొమెస్టిక్ నీడ్స్కే సరిపోదు, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ట్రేడ్ కాన్స్టెంట్స్ అనేది ఎక్కువైపోతాయి. ద నెక్స్ట్ గ్లోబల్ లెవెల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిస్. గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ తగ్గిపోతుంది, ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్కి వాటి నుంచి వచ్చే ఆపర్చునిటీస్ అన్ని కూడా మిస్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాటన్ నుంచి వచ్చేది ఏంటంటే ఎడిబుల్ ఆయిల్లో కాటన్ అనేది థర్డ్ ప్లేస్లో, అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఏంటి అంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసి సోయాబీన్, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి కాటన్ ఎడిబుల్ ఆయిల్. దాని నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఇనిషియేషన్, టెక్నాలజీ ఇంటర్వెన్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కాటన్ రెసిస్టెన్స్ లైక్ పింక్ బోల్వామ్ ఉంది కదా, సో వాటిని రెసిస్ట్ చేస్తూ మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేటట్టు దీనిపైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, నీడ్ ఆఫ్ అవర్ అనమాట. ద ప్రమోషన్ ఆఫ్ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్. సో ఎందుకంటే మనకు ఎక్కువ కూడా మోర్ దెన్ 80% ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, సో ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్స్ కాబట్టి ఏంటంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ క్రాప్స్ అనేది వేయడం వల్ల ఎక్కువ ఈల్డ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫార్మ్ సెంట్రిక్ ఎక్స్టెన్షన్ సర్వీస్. ఒక రైతుల దగ్గర కూడా ఫార్మ్ సెంట్రిక్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఏ పెస్ట్ వచ్చినప్పుడు ఏ ఒక ఫర్టిలైజర్ పే చేయాలి, ఏ ఫర్టిలైజర్స్, ఏ పెస్ట్ యూజ్ చేయాలి, ఏ సీడ్స్ వాడాలి, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్లీట్గా ఇవ్వడానికి ఈ సైంటిస్ట్ కొలాబరేషన్తో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అంటాం కదా, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అలా కానీ. ద నెక్స్ట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ అండ్ మార్కెటింగ్ రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలి అంటే ఇది ఎక్కడెక్కడ అంటే పోస్ట్ హార్వెస్టింగ్, సో ఫ్లడ్స్ నుంచి, సో గోడౌన్స్ కానీ, ఓకే, మార్కెటింగ్ రిఫార్మ్స్. ఇక్కడ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే మిడిల్ మెన్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారనమాట. సో డైరెక్ట్ ఫార్మర్ అప్రోచ్ అవ్వకుండా సో మిడిల్ మెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటిదంటే వాళ్ళ లాస్ అనేది వస్తుంది అనమాట. మిడిల్ మెన్స్ ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ నుంచి రెడ్యూస్ చేయాలి, గోడౌన్స్ ఎక్కువ యూజ్ చేయాలి చూసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే సాయిల్స్ని కాటన్ యూజ్ చేయడము. నెక్స్ట్ కాటన్ ఉంటుంది కదా, సో అది ఎక్కువ ఉండేటట్టు చూడడము. సో ఈ రిఫార్మ్స్ అనేది కూడా ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ మనకు న్యూ పంబన్ బ్రిడ్జ్ అండ్ ఇంజనీరింగ్ వండర్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇది వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఒక పార్క్ స్ట్రైట్ మీన్స్ జనరల్గా విచ్ ఈస్ ఏ వాటర్ బాడీ కనెక్ట్స్ ద 2 ల్యాండ్ బాడీస్ అనమాట. ఓకే, ఇది అనమాట స్ట్రైట్ అంటాం జనరల్గా. ఇది ఎక్కడ ఉంది పార్క్ స్ట్రైట్ అంటే, సో ఇండియాకు శ్రీలంకకు మధ్యలో ఉందన్నమాట పార్క్ స్ట్రైట్. ఇక్కడ మనకు ఒక ఐలాండ్ ఉంది కదా, రామేశ్వరం ఐలాండ్, ఈ పంబన్ అనమాట. ఇది తమిళనాడు యొక్క మెయిన్ ల్యాండ్, ఇది రామేశ్వరం అనేది ఐలాండ్ అనమాట. ఈ రామేశ్వరం ఐలాండ్ ఎవరంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 11th ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, సో వాళ్ళ బర్త్ ప్లేస్ అనమాట ఇది రామేశ్వరం ఐలాండ్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతకుముందు ఉంది రైల్వే లైన్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది ముందు అనిపిస్తుంది కదా, సో ఇది అనేది 1914లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది 1914లో ఉంది ఈ రైల్వే లైన్. ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు దీన్ని మోడర్న్ టెక్నాలజీతోనే ఏం చేశారంటే ఇది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఎస్టర్డే. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్రిడ్జ్ వల్ల ఏంటంటే ఇన్హాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో, సో ఈ న్యూ బ్రిడ్జ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో మ్యారిటైమ్ ఇంటిగ్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాని నెక్స్ట్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది అనమాట. నెక్స్ట్ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, టూరిజం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ బ్రిడ్జ్ని చూడడానికి టూరిజం కానీ ఇంక్రీజ్ అవుతుంది, కల్చరల్ డైవర్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈ ఏరియాలో మన ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకా అనదర్ ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఇండియా ఏంటి అంటే వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ అనమాట. ఇది రైల్ బ్రిడ్జ్ వరల్డ్లోనే హైయెస్ట్, నాట్ ఇన్ ఇండియా, వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. ఏ రివర్ పైన ఉందంటే చీనాబ్ రివర్ అనమాట. ఇక్కడ ఫ్లో అవుతున్న రివర్ ఏంటంటే చీనాబ్ రివర్. ఈ చీనాబ్ రివర్ దేని ట్రిబ్యూటరీ అనమాట అంటే ఇండస్ రివర్ ఉంది కదా, సో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. జేఎన్కే ఉంది కదా, దానిలో ఉందన్నమాట ఇది చీనాబ్ రివర్. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హైట్ ఎంత, హైట్ వచ్చేసి 359 మీటర్స్ అనమాట. సో ప్యారిస్ టవర్కి ఎంతంటే 35 మీటర్స్ హయ్యర్ దెన్ ద ప్యారిస్ ఈఫిల్ టవర్ అనమాట. ఓకే, ఇది దీని యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే ఈ లెంత్ వచ్చేసి 1315 మీటర్స్ లెంత్ అనమాట. హైట్ వచ్చేసి 359 మీటర్స్. ఓకే, ఇది అనమాట. ఇది దీన్ని 2022లో మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన ట్రైన్స్ విషయానికి వచ్చేసరికి మాట్లాడుకుంటే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనమాట. ముంబై నుంచి అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబైకి, గుజరాత్లోని మేజర్ సిటీ అయినటువంటి అహ్మదాబాద్కి ఈ హై స్పీడ్ ట్రైన్ అనమాట. ఏ కంట్రీతోని ఈ బుల్లెట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంటే జపాన్ టెక్నాలజీ. దీని యొక్క స్పీడ్ వచ్చేసి మనకు 320 km/h అనమాట, హై స్పీడ్ అనమాట. నెక్స్ట్ మనకు జనరల్గా చూసినట్టయితే వందే భారత్ కానీ ఇది ఏంటంటే 180 km అనమాట ఆల్మోస్ట్. సో ఇది చూసినట్టయితే 320 km/h అనమాట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగిందంటే 2017లో స్టార్ట్ చేశారు జపాన్ ప్రైమ్ మినిస్టర్ గారితో. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2028 వరకు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇలా రీసెంట్గా ఈ టెక్నాలజీ ఇవన్నీ వాడగలిగితే టైం సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది, మోర్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ అవుతుంది, టూరిజం కూడా ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఏంటంటే ఇండియాస్ ఆర్మీస్ MRSAM మిసైల్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, మిసైల్స్ ఉంటాయి కదా, ఈ మిసైల్ ఇది ఏ కైండ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డెవలప్ చేశారంటే లాంచ్ చేశారు రీసెంట్గా. టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు కండక్ట్ చేశారంటే ఏంటంటే DRDO. ఓకే, DRDO అండ్ ఇండియన్ ఆర్మీ. ఎక్కడ అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి ఒడిస్సా ఆఫ్ కోస్టల్ లైన్లో ఉన్నటువంటి మనకి ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఉంది కదా, సో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఒకటి MRSAMని ఈ మిసైల్ని ఎవరు డెవలప్ చేశారు అంటే DRDO. ఇంకొకటి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనమాట. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఈ మిసైల్ని తయారు చేయడం జరిగిందనమాట. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఎవరెవరు కండక్ట్ చేశారంటే ఇది ఏంటంటే DRDO అండ్ ఇండియన్ ఆర్మీ. సో ఎక్కడ లాంచ్ చేస్తారు, ఒడిస్సాలో. ఓకే, ఇదేంటి మీడియం రేంజ్ మిసైల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.